తాత రామచంద్ర రెడ్డి కావచ్చు, అదేవిధంగా కడారి సత్యనారాయణ ఎన్కౌంటర్ల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కుటుంబ సభ్యులు అయితే ఇది పట్టుకెళ్లి కాల్చి చంపారని చెప్పేసి అంటున్నారు. మీకున్న అనుమానాలు ఏంటి? మొదటిది ఏంటంటే అండి, ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎన్కౌంటర్లో చనిపోయారు, ఎదురుకాల్పుల్లో చనిపోయారు అనేది మాకు సమాచారం మీడియాలో వచ్చింది. వాళ్ళు నిజంగా సెంట్రల్ కమిటీ మెంబర్లు అయ్యి ఉంటే వాళ్ళకి ఎంతమంది గార్డ్స్ ఉండరండి. కనీసం ఒక్కొక్కరికి 15-20 మంది గార్డ్స్ అయినా ఉంటారు. ఇట్లా ఇద్దరు అన్నప్పుడు ఎవరికైనా గాయాలైతే ఎవరైనా చనిపోతారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ కంటే ముందు మీరు కొద్ది రోజుల కింద చూస్తే మోడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ జరిగింది. ఆయనతో పాటు ఇంకో 10 మంది చనిపోయారు. బసవరాజు అని నంబాల కేశవరావు ఆయన ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో ఆయనతో పాటు ఉన్న గార్డ్స్ 35 మంది చనిపోయారు. అట్లా వీళ్ళు నిజంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉన్నట్టయితే, నిజమైన ఎన్కౌంటర్ జరిగినట్టయితే వీళ్ళ గార్డ్స్ ఎందుకు చనిపోలేదు, అది మొదటి అనుమానం మాకు వచ్చింది. తర్వాత మేము ఈ బాడీని మాకు చూపించాలి. అసలు ఎన్కౌంటర్ జరిగిన